హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరైతే చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయట్లేదండి. నా రెసిపీస్ సింపుల్గా ఉంటాయండి. మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మీకు వీడియో నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, సపోర్టివ్గా కూడా ఉంటుంది. తర్వాత ఈరోజు అయితే కమ్మటి ఆకుకూర ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అదేనండి, ఆకుకూర వేపుడు చాలా సింపుల్గా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే, నేను ఏం చెప్పినా తక్కువ ఇంగ్రీడియంట్స్తే సింపుల్గా సూపర్గా ఉంటుంది. ముందుగా అయితే చిర్రాకు అంటారు, లేదా తోటకూరతోనే చేసుకోవచ్చు. చిర్రాకు ఏంటి అనుకోవద్దు, చాలా మంచిదండి. 30 రూపాయలు తీసుకున్నాను. 10 రూపాయలకి 5 కట్టలు లెక్కన 30 రూపాయలకి 15 కట్టలు ఇచ్చాను. శుభ్రంగా ఉలిచి గడ్డి పీచులు ఏం లేకుండా సన్నగా తరిగిన తర్వాత కడుక్కోండి. ఇసుకుంటుంది, కడుక్కొని పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద బాండలు పెట్టి, ఆకుకూర ఫ్రై కదండి, నూనె ఎక్కువే పడుతుంది. 7 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె కాగిన వెంటనే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను తిరగమాత గింజలు వేసుకొని, అది చుట్టుపట్టలాడిన వెంటనే పెద్దది ఉల్లిపాయ తరుగు ఉంది కదా, అదేనండి పెద్ద ఎర్రగడ్డ, అది సన్నం తరుగు వేసుకొని 4 రెమ్మల కరివేపాకు, దంచిన తెల్లగడ్డ ఒక పెద్దది వేసుకొని, అది తిరగమాత ఎర్రగా వేగనివ్వండి. అది ఎర్రగా వేగిన వెంటనే మనం శుద్ధంగా ఉలిచి పక్కన పెట్టుకున్న ఆకుకూరను కూడా వేసి మూత పెట్టేస్తే ఒక 15 నిమిషాలకి ఆకుకూర ఉడికి ఈ విధంగా అవుతుంది, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఉప్పేసేది కొంచెం వీడియో స్కిప్ అయిందండి, కనిపించలేదు ఎక్కడ పడిపోయిందో ఆ వీడియో. సో ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని శుభ్రంగా కలిపేసుకొని ఆ నీళ్ళు ఇంకేంత వరకు ఉడికించుకోండి. ఆకుకూర ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్, కానీ ఒకసారి ఇది ట్రై చేయండి. ఎప్పుడు ఆకుకూర పప్పులు ఆకుకూరలే తినేస్తుంటాం కదా, అదేనండి పుల్లకూరలాగా. ఒకసారి ఫ్రై కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను వేసిన ఉప్పు అయితే సరిపోలేదు, అందుకే ఇంకొక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని, ఇప్పుడు దీంట్లో ఈ పప్పుల పొడి అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక 6 టేబుల్ స్పూన్లంతా వేరుశనగపప్పుని కొంచెం లైట్గా ఏమి వేయకుండా నార్మల్గా డ్రై రోస్ట్ లాగా వేయించుకొని మిక్సీ పట్టుకొని ఆ పొడి వేసేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా కారం వేసుకున్నాను. అంటే నాకు 1.5 స్పూన్ వరకు కారం పట్టింది. నేను కరెక్ట్గా వేసాను అనమాట కారము. ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 స్పూన్ వేసాను నేను, మీరు 2 వేసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే 1 వేసుకోండి. కరెక్ట్గా తినే వాళ్ళైతే ఖచ్చితంగా 1.5 స్పూన్ వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలిపేసి ఇంకొక 2 నిమిషాలు ఇలాగే కలపండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. ఇంకంతే, చాలా బాగుంటుంది. పప్పుల పొడి వేసాక ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.